నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుగ్గిపాలవుతోంది। వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి। ఫీజు రియంబర్స్మెంట్ పై స్పష్టమైన ప్రకటన చేయాలి। బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి డిమాండ్। అవినీతి భూమిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని రద్దు చేయాలి। గవర్నర్ను రీకాల్ చేయాలి। టీడీపీ ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్। అవినీతి మంత్రులు నైతిక బాధ్యత వహించాలి। పదవులకు రాజీనామా చేయాలి। సీఎం స్పందించకపోతే ప్రజా విశ్వాసాన్ని కోల్పోతారు। కిరణ్ సర్కారుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హితవు। సమస్యల వలయంలో దామినేడు ఇందిరమ్మ కాలనీ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు పట్టించుకోని అధికారులు। సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్। వార్తల్లోని వివరాలు। సేవ చేసేందుకు స్థోమతతో పనిలేదని సేవా దృక్పథం ఉండాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణ కుమారి పేర్కొన్నారు। మంగళవారం తవణంపల్లె మండలం అరగొండగొల్లపల్లిలో దాతల సాయంతో ఏర్పాటు చేసిన సాయి తీర్థాన్ని మంత్రి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంత సంపాదించామనేది కాదని ఉన్నంతలో ఎంత సేవ చేశామనేది ముఖ్యమని అన్నారు। ప్రసాద్ వచ్చి ఈ ఊరికి సంబంధించి ఈ మంచినీటి పథకాన్ని పెట్టడం చాలా బాగుంది। ఇక్కడ ఇంతకుముందు కొత్తగా ఫస్ట్ సర్పంచ్ అయినటువంటి బాలకృష్ణ నాయుడు గారు, అప్పుడు నేను అమెరికా నుండి వచ్చాను, ఆయన నాన్నగారి దగ్గరికి వస్తుండేవారు। ఆయన అప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు చాలా కష్టపడి పనిచేశారు ఈ గ్రామానికి, అది నాకు తెలుసు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ భావితరాల వారికి ఉజ్వల భవిష్యత్తు అందచేయాలంటే ఈ తరంలోనే మంచి పనులు చేయాలని అన్నారు। ఎస్పీ క్రాంతిరాణా టాటా మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం అన్నారు। ఈ సందర్భంగా దాతలు ప్రసాద్ ను అభినందించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొరబాబు, మాజీ ఎంపీ దుర్గారామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, నాని, దయారాం తదితరులు పాల్గొన్నారు। రెస్పాన్సిబిలిటీ మనందరికీ మన దేశం పట్ల ఉండాలి, ఎందుకంటే మన దేశం నుంచి మనం టేకెన్ ఎ లాట్। జాన్ ఎఫ్ కెనడీ చెప్పాడు, అందరికీ తెలిసిందే, దేశం నీకేమి ఇచ్చిన దానికంటే దేశానికి నువ్వు తిరిగి మీరేమి ఇచ్చారనేది ముఖ్యం। సో ఆ ఫిలాసఫీ కానీ ఆ స్ఫూర్తి కానీ అందరిలో। అవినీతి ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ను రీకాల్ చేయాలని నగర శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు। మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సహజ ఖనిజ సంపదను దోచుకుని కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు। ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ శాతం మంది దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు। దేశంలోనే ఎక్కడా లేని విధంగా 2004 నుండి రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని, ఈ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఎద్దేవా చేశారు। హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ జరుపుతుంటే అవినీతి చక్రవర్తులు ఒక్కొక్కరుగా జైళ్లకు వెళుతున్నారని తెలిపారు। సుప్రీంకోర్టు 6 మంది మంత్రులపై 8 మంది ఐఏఎస్ అధికారులపై సిబిఐ విచారణ జరిపించాలని ఆదేశిస్తే వీరికి ప్రభుత్వం న్యాయ సహాయం అందిస్తోందని సీఎం కిరణ్ చెప్పడం సిగ్గుచేటన్నారు। ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన అలీబాబా 40 మంది దొంగలను అరెస్టు చేసి నిజాయితీ పరులైన వారితో నూతన మంత్రివర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। గాంధీ ఆశయాలను కొనసాగిస్తామని పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసిందని మండిపడ్డారు। జీవోలు ఇచ్చిన వాళ్ళేమో ఆఫీసర్లు కానీ వాళ్ళంతా బయట ఉన్నారు, పైపెచ్చు సిగ్గు ఎగ్గు లేకుండా మంత్రులకు న్యాయ సలహా ఇవ్వాలంట ప్రభుత్వ డబ్బులతో। దొంగల్ని రేపు కూలీకోర్లు కూడా మీరు న్యాయ సలహా ఇవ్వండి, ప్రభుత్వమే డబ్బు పెట్టండి। ఈ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయాలా? దొంగలు పరిపాలన చేస్తున్నారు। సోనియా గాంధీకి ఏ మాత్రమైనా సరే నీతి మీద, నిజాయితీ మీద, గాంధీ సిద్ధాంతం మీద నమ్మకం ఉంటే వాళ్ళ ప్రభుత్వమే పెట్టుకోమనండి, కొత్త ముఖ్యమంత్రికి ఇవ్వండి। ఈ మంత్రులు కాని వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేలు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళతో మంత్రి పదవులు ఇచ్చి ప్రభుత్వాన్ని నడుకోమనండి। ఈ మంత్రి పదవులు చేసిన వాళ్ళంతా కూడా తీసివేయాలా, కొత్త టీముని వేసుకోవాలా, కొత్త ముఖ్యమంత్రిని వేసుకోవాలా। రాష్ట్ర కేబినెట్ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు।
మంగళవారం తవణంపల్లె మండలం ఏ గొల్లపల్లె గ్రామంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్ ఇవ్వాలని, పేద ధనిక వర్గాలు అని తేడా లేకుండా అందరికీ ఉన్నత విద్యను అందించాలని తెలిపారు. విద్యార్థుల ఫీజులతో చెలగాటమాడితే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, నాయకులు నాగరాజన్, బాలాజీ, ఆర్మగరెడ్డి, సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో విద్యార్థినులు ఏకాగ్రతగా విద్యను అభ్యసించి తమ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నంగా శ్రీహరిరెడ్డి సూచించారు. స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని నందనం అకాడమీ సేవా సంస్థ మంగళవారం స్థానిక శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వివేకానంద జీవిత చరిత్రపై కళాశాల డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ నంగా శ్రీహరిరెడ్డి సిటీ ఛానల్తో మాట్లాడుతూ స్వామి వివేకానంద సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. ఆయన జీవిత విశేషాలు, కొటేషన్స్ ను విద్యార్థులకు బోధించడం ద్వారా వారిలో ప్రేరణను కలిగించవచ్చునని, తద్వారా వారు తమ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలరని అభిప్రాయపడ్డారు. ఆ విద్యార్థుల ఉత్తేజాన్ని నింపి వారిలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేశాము. అలాగే నందనం ఎడ్యుకేషన్ అకాడమీ తరఫున శ్రీ వివేక్ గారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నన్ను ఇక్కడికి పిలిపించి వివేకానంద వారి యొక్క సూక్తులని, వారి జ్ఞానాన్ని పిల్లలకి అందించే ప్రయత్నం చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే వివేకానంద వారు చెప్పిన మొట్టమొదటిది ద పవర్ ఈజ్ విదిన్, ఆల్ పవర్ ఈజ్ విదిన్, అంటే మొత్తం శక్తి అంతా కూడా మన లోపలే ఉంది. అనంతరం నందనం అకాడమీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వివేక్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత చరిత్రను పుస్తకాల రూపంలో విద్యార్థులకు అందిస్తామని చెప్పారు. యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పిన వివేకానందుని సూక్తిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ అవగాహన సదస్సులో ఆల్ ఇండియా రేడియో ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు, ఆకుల కృష్ణకిషోర్ విద్యార్థినులు పాల్గొన్నారు. సౌత్ జోన్ వికలాంగుల క్రికెట్ను తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర వికలాంగుల క్రికెట్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి రామిరెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ అసోసియేషన్ ద్వారా గత 15 సంవత్సరాలుగా టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని, ప్రతి ఏడులానే ఈ ఏడు కూడా వికలాంగులకు క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సౌత్ జోన్ టోర్నమెంట్లో 5 జిల్లాలు పాల్గొంటాయని చెప్పారు. జిల్లాలో ఎంతో మంది క్రీడాకారులున్నారని, వీరికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాతల సహాయ సహకారాలుంటే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిల్లో పోటీలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సెప్టెంబర్ 9 నుండి 11వ తేదీ వరకు సౌత్ జోన్ టోర్నమెంట్ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సుభాష్, ఆంజనేయులు, వసంతకుమార్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జేసీఐ మహిళా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా బట్టలను పంపిణీ చేశారు. ఎస్వీయూబీసీ ప్రొఫెసర్ రాజేంద్ర అతిథిగా హాజరై విద్యార్థులకు బట్టలను పంపిణీ చేశారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి శాఖ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సరోజిని లేఅవుట్లోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలోని బాలికలకు ఉచితంగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్వీయూబీసీ ప్రొఫెసర్ రాజేంద్రన్, ప్రొఫెసర్ విజయలక్ష్మి హాజరై విద్యార్థినులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి బట్టలను పంపిణీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం పర్వదినాన విద్యార్థులు కొత్త బట్టలతో వేడుకల్లో పాల్గొనాలనే సంకల్పంతో జేసీఐ మహిళా విభాగం ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అతిథులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కత్తి మమత, కొండ అమరావతి, కొండ హరిబాబు, భాస్కర్, సుజాత, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం దళితులపై వివక్ష చూపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వడిత్యా శంకర్ నాయక్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను అంటరాని వారిగా భిక్షగాళ్లుగా చూస్తున్న టీటీడీ ఈవోకి అంబేద్కర్ జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతూ గిరిజన సమాఖ్య విద్యార్థులు మంగళవారం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్దనున్న దళితుల ఆశయ జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈవోకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ సిటీ ఛానల్తో మాట్లాడుతూ టీటీడీ ఈవో వైఖరి వల్ల పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ విద్యా సంస్థల్లో హాస్టల్ సీట్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఉపకార వేతనాలను యథావిధిగా చెల్లించాలని, లేని పక్షంలో విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జీవీఎస్ విద్యార్థులు సాంబా నాయక్, కృష్ణ నాయక్, ఢూమా నాయక్, తిరుపాల్ నాయక్, రెడ్డెప్ప నాయక్, రంజిత్ నాయక్ పాల్గొన్నారు.
దేవాలయాలను ధ్వంసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం కావటం ఖాయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హెచ్చరించారు. వకులామాత ఆలయానికి పూర్వ వైభవం కల్పించాలన్న డిమాండ్తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం పేరూరు బండ సందర్శించారు. పేరూరు బండపై ఉన్న వకులామాత ఆలయాన్ని సందర్శించి శిథిలావస్థలో ఉన్న ఆలయం గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. వకులామాత ఆలయాన్ని రక్షించండి, అక్రమ మైనింగ్ ను అరికట్టండంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి అయిన వకులామాత ఆలయం వద్ద అక్రమ క్వారీయింగ్ ను ఆపేసేలా అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి ఆలయాన్ని పునః నిర్మించాలనేదే ఈ సందర్శన ముఖ్య ఉద్దేశమన్నారు. సీఎం గల్లా అరుణకుమారి జిల్లావాసులుగా ఉండి ఆలయాన్ని పరిరక్షించుకోలేకపోవటం దౌర్భాగ్యమన్నారు. అమ్మవారి ఆలయం వద్ద ఒక రాయిని కదిలించిన ఆ రాయితోనే వారి పతనం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. టీటీడీ 2009లో 4.5 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖకు అప్పగించడం సరైంది కాదన్నారు. టీటీడీ ఆ స్థలాన్ని పరిరక్షించి ఆలయ జీర్ణోద్ధరణ పనులను చేపట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కళ్యాణమస్తు, మనగుడి పేర్లతో కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న టీటీడీకి శ్రీవారి తల్లి ఆలయం కనబడటం లేదా అంటూ ప్రశ్నించారు. జిల్లా మంత్రి అరుణకుమారి, ముఖ్యమంత్రి కిరణ్ వెంటనే స్పందించి పేరూరు బండలో అక్రమ మైనింగ్ జరగకుండా ఉండేలా పోలీస్ పికెటింగ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారని, వారి మనోభావాలను దెబ్బతీయకుండా టీటీడీ ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్శనలో కిషన్ రెడ్డి వెంట శాంతారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, జల్లి మధుసూదన్, సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్, గాలి పుష్పలత, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏ వ్యక్తి పైకి వెళ్లకుండా కొండను మూర్తిగా తవ్వేస్తూ ఉంటే 2009 తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే మైనింగ్ మంత్రి అయినటువంటి గల్లా అరుణకుమారి గారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఈ మైనింగ్ జరుగుతూ ఉంటే, ఈ దేవాలయం శిథిలమైపోతూ ఉంటే ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ పికెట్ పెట్టాలి. ఒక్క గ్రనేట్ రాయి కూడా ఈ దేవాలయానికి సంబంధించి, అమ్మవారి దేవాలయానికి సంబంధించినటువంటి కొండ నుంచి ఒక్క గ్రనేట్ రాయి తొలగించిన అది ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఈ గ్రనేట్ రాళ్లతో మీ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఖచ్చితంగా తరిమి కొడతారు. ఈ యొక్క కొండను రక్షించకపోతే నేను హెచ్చరిస్తా ఉన్నాను. తడి, పొడి, చెత్తను వేరు చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. అధికారులు ప్రజలతో మమేకమై నగర అభివృద్ధికి దోహదపడాలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ సిబ్బంది పరిచయ వేదిక అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. అందులో భాగంగా మంగళవారం స్థానిక ఇందిరానగర్లో మున్సిపల్ అధికారులు పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందిరానగర్లో విధులు నిర్వహించే వివిధ విభాగాల అధికారులు, సిబ్బందిని ప్రజలకు పరిచయం చేశారు. స్థానిక సమస్యలను అక్కడి ప్రజలు కమిషనర్ ప్రసాద్ దృష్టికి తెచ్చారు. ప్రధానంగా నీటి సమస్యతో సతమతమవుతున్నామని, త్వరితగతిన నీటిని అందించి ఆదుకోవాలని విన్నవించారు. అలాగే పారిశుద్ధ్యం లోపభూయిష్టంగా తయారైందని, దీంతో తమ ప్రాంతంలో దోమల బెడద అధికమైందని, దీనిని వెంటనే పరిష్కరించాలని వారు కమిషనర్ను కోరారు. స్పందించిన కమిషనర్ ప్రసాద్ ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఈ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన ఇందిరానగర్లోని వార్డులను సందర్శించారు. సమస్యలను సత్వరమై పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రసాద్ సిటీ ఛానల్తో మాట్లాడుతూ ప్రజలకు అందుతున్న సేవల్లో జవాబుదారీతనంతో పాటు మరింత దగ్గరయ్యేందుకు సిబ్బందితో పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం నగరంలో నీటి నిల్వలు పూర్తిగా పడిపోయాయని, భూగర్భంలోని నీటి శాతాన్ని పెంచాలంటే విధిగా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తద్వారా నీటి సమస్య నుంచి బయటపడవచ్చునని ఆయన తెలిపారు. మలవాడి గుండం, కపిల్ తీర్థం కాలువలో వేసిన సిమెంట్ ను తొలగించి ఇంకుడు గుంటలు, అక్కడక్కడ చెక్ డ్యాంలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రజలు సహకారం అందించినప్పుడే నగర అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిచయ వేదిక కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఆనందరావు, రఘురామరెడ్డి, రఘుకుమార్, శ్రీధర్ వర్మ, సేతు మాధవ్, మాజీ కౌన్సిలర్ జేడబ్ల్యూ విజయ్ కుమార్, హరిబాబు, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా సమస్యలలో కొన్ని తక్షణమే పరిష్కరించే ఉంటాయి, కొన్ని దీర్ఘకాలికంగా ఉంటాయి. కొన్నిటికి టైం తీసుకుంటుంది, దీర్ఘకాలిక ఉన్న వాటికి టైం తీసుకుంటుంది. మిగతావి ఇమీడియట్గా తక్షణము పరిష్కరించే ఏ సమస్యలు ఉన్నాయో సంబంధిత అధికారులను సంప్రదించడం వల్ల తప్పకుండా ఇక్కడ సమస్యలు తీరుతాయి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కొరకు మనము ప్రతి ఇంటికి తిరిగి చెత్తను సేకరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దయచేసి మున్సిపల్ సిబ్బంది వాహనం వచ్చినప్పుడు ఆ చెత్తను కాలువలో కానీ మీ యొక్క ఇంటి ముందు కానీ
ఖాళీ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి ఇవ్వటం వల్ల తడి చెత్తను, ముఖ్యంగా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇస్తే తడి చెత్త నుంచి మేము ఎరువులు తయారు చేస్తాము, పొడి చెత్తను రీసైకిల్ చేయడం వల్ల కాలుష్యం తగ్గిపోతుంది. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తున్న టీటీడీ స్పందించకపోవడంతో జానపద వృత్తి కళాకారులు పోరాటాన్ని ఉధృతం చేశారు. మంగళవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట జానపద వృత్తి కళాకారులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 22వ రోజుకు చేరుకుంది. అధికారులు స్పందించకపోవడంతో సోమవారం టీటీడీ పరిపాలనా భవనం నుండి కళాకారులు భజనలు, కోలాటాలు చేస్తూ ర్యాలీగా ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలియజేశారు. కార్యాలయాన్ని దిగ్బంధించి హరినామ సంకీర్తనలు ఆలాపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ ధర్మ ప్రచార పరిషత్తులోని అధికారులు కమిషన్లకు కకృతిపడి జిల్లాలోని కళాకారులకు అవకాశం కల్పించకుండా ఇతర ప్రాంతాల వారికి అఖండనామ సంకీర్తనలో అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను విధుల నుండి తొలగించి డీపీపీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఈవో తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కళాకారులను నిర్లక్ష్యం చేయడంతో అన్నమో రామచంద్ర అంటూ వీధిన పడ్డారని, కళలను, కళాకారులను పరిరక్షించాల్సిన బాధ్యత టీటీడీపై ఉందన్నారు. సామరస్యంగా ఉన్నామని తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, 3 రోజుల వ్యవధిలో స్పందించకుంటే 30,000 మందితో తిరుమలను దిగ్బంధిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు గుర్రప్ప, శివరామరెడ్డి, నరసింహులు, రామస్వామి, గురుమూర్తి, కృష్ణప్ప, కళాకారులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకున్నాం. మేము అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మమ్మల్ని 22 రోజులు 23 రోజులుగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా ఇక డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు ప్రారంభించాలని చెప్పి ఈ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము పార్టీలలో పనిచేసి అన్ని పార్టీలకు సంబంధించిన కళాకార సేవలు వినియోగించుకుంటున్న అన్ని పార్టీల నాయకుల దగ్గరికి వెళ్ళి మా సమస్యలు మేము చెప్పుకుంటాం. అధికారులకు, అనధికారులకు, ప్రజలకి, ప్రజాప్రతినిధులకు అందరికీ తెలియజేస్తాం. వాళ్ళ మద్దతు తీసుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తామని మిత్రులారా. అవినీతిలో కూరుకుపోయిన కిరణ్ సర్కార్ ఇక మీదట కేబినెట్ సమావేశాలను జైల్లోనే జరుపుకునే దుస్థితికి చేరుకుంటుందని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన నారాయణ మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ హయాంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయటపడడంతో అధికార పార్టీ మంత్రులు ఒక్కొక్కరుగా జైలు బాట పడుతున్నారని అన్నారు. ఇది ఇలానే కొనసాగితే మునుముందు కిరణ్ సర్కార్ కేబినెట్ సమావేశాలను జైల్లోనే జరుపుకునే దుస్థితి నెలకొంటుందని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయకపోవడంతో కిరణ్ సర్కార్ పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడిందని, అసలు ప్రభుత్వం ఎవరిని పాలిస్తుందో కూడా తెలియటం లేదని అన్నారు. అందుకే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 3 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రచారాన్ని నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. నైతిక బాధ్యత వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని మొత్తం క్యాబినెట్నే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. పునర్వ్యవస్థీకరణ చేయడం ద్వారా ఈ అవినీతికి పాల్పడినటువంటి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రులు లేకుండా ఈ క్యాబినెట్ ఉండాలి తప్ప ఇంత నైతిక దిగజారుడు ప్రవర్తన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు మీరు రాజీనామా చేయాలి, బహుశా చేస్తాను అనుకుంటున్నాను. అతను చేయకుండా పోతే ముఖ్యమంత్రి అతన్ని బర్తరఫ్ చేయాలి. మిగిలిన మంత్రులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి రేపు మాపా సమస్య వస్తుంది. తీరా సిబిఐ ఛార్జ్ షీట్ వేసి వాళ్ళు జైలుకు పోయేటప్పుడు రాజీనామా చేసే బదులు ముందే స్వచ్ఛందంగా వాళ్ళు తప్పుకోవడం మంచిది. ఇది ఒక విధంగా విద్యార్థులు కానీ విద్యా వ్యవస్థని కాపాడలేకపోతా ఉంది, అవినీతిని అరికట్టలేకుండా పోతా ఉంది, ప్రజలకి న్యాయం చేయలేకుండా పోతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రచార ఆందోళన కార్యక్రమం సాగించేందుకు సిద్ధపడుతున్నాం. 25 నుంచి సెప్టెంబర్ 3 దాకా ఒక దఫా రాజకీయ ప్రచారం సాగిస్తాం, మళ్ళీ దఫా రాజకీయ ప్రచారం మళ్ళీ సాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తు కత్తిమీద సాములా తయారవుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక పార్టీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యలకు సంబంధించిన ఫీజుల విషయంలో ఏకీకృత విధానం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించి నెలలు గడుస్తున్నా దానిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని అన్నారు. ఎంసెట్ ఫలితాలు వెల్లడై 45 రోజులు పైబడుతున్నా ఇంకా కౌన్సిలింగ్ నిర్వహించకపోవడంతో విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సకాలంలో స్పందించి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకున్నట్లయితే ఇలాంటి దుస్థితి నెలకొనేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఫీజు రియంబర్స్మెంట్ అమలుపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి కౌన్సిలింగ్ నిర్వహణకు వెంటనే చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో బీజేపీ పార్టీ తరపున ఆమరణ దీక్షకు పూనుకుంటానని ఆయన హెచ్చరించారు. న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, లేక వివిధ విద్యా సంస్థల మేనేజ్మెంట్స్ చెప్తున్నటువంటి విషయాలు కావచ్చు, వివిధ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కావచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కావచ్చు, అందరితో చర్చించి ఈ సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కానీ ప్రభుత్వము పూర్తిగా ఏదో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యగా ఆలోచన చేస్తుంది తప్ప ప్రతిపక్ష పార్టీలతో, విద్యార్థి సంఘాలతో ఇంత కీలకమైనటువంటి అంశము, ఇన్ని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశము ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప. అనంతరం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల వ్యవహారంపై ఆయన స్పందిస్తూ అధికార పార్టీ మంత్రులు సీబీఐ ఛార్జ్షీట్ ఫైల్ చేయకముందే నైతిక బాధ్యత వహించి పదవులకు రాజీనామా చేస్తే బాగుంటుందని సూచించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ రాష్ట్ర పాలన గతి తప్పితే సరిదిద్దాల్సిన గవర్నర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అవినీతి మంత్రులకు ప్రభుత్వమే న్యాయ సహకారం అందించడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందని, వెంటనే అవినీతి మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, గాలి పుష్పలత, అజయ్ కుమార్, జల్లి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. కడుపు చీల్చుకుంటే కాళ్ల మీద పడుతుందని చందంగా తయారైంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల దుస్థితి. ఓవైపు కాలనీలో సౌకర్యాలలేమి, మరోవైపు బకాయిలు చెల్లించమని హౌసింగ్ బ్యాంక్ అధికారుల బెదిరింపులు కాలనీ వాసుల పాలిట శాపంగా తయారవుతోంది. త్రాగడానికి గుక్కెడు నీళ్లు లేక, అనారోగ్యం చేస్తే బాగు చేసుకోవడానికి ఆసుపత్రి, రాకపోకలకు బస్సు సౌకర్యం, చివరకు చస్తే పూడ్చడానికి శ్మశానం కూడా లేదంటే కాలనీ వాసుల దుస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. తిరుపతి రూరల్ మండలం దామినేడు ఇందిరమ్మ కాలనీ వాసుల స్థితిగతులపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆదర్శ పథకాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఒకటి. అయితే ఆరంభంలో ప్రజాదరణతో ఎంతో ఆర్భాటంగా అమల్లోకి వచ్చిన ఆ పథకం ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారైంది. ఇంటి నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులు గృహప్రవేశం చేసి ఏళ్లు గడుస్తున్నా ఆ కాలనీలో మాత్రం ఇప్పటికీ కనీస వసతులు కనిపించటం లేదు. చూడటానికి ముచ్చటగా కనిపించే దామినేడు ఇందిరమ్మ గృహ సముదాయాల్లో ఇప్పుడు కాపురం ఉండాలన్నా భయపడుతున్నారంటే అక్కడి దుస్థితి స్పష్టమవుతుంది. బోర్లు ఉన్నా నీళ్లు రావు, అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఉన్నా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంటుంది. త్రాగునీరు, మురుగునీరు పైప్లైన్లు కలిసిపోయి కలుషిత నీరు త్రాగి జబ్బుల బారిన పడుతున్నారు. పొంగి పొర్లుతున్న డ్రైనేజీలను బాగు చేయండని నగరపాలక సంస్థ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేదని నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్తే పంచాయతీ అధికారులను అడగమని, వారిని అడిగితే తమ పరిధి కాదని ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ డ్రైనేజ్ ఫుల్ అయింది. డ్రైనేజ్ ఫుల్ అయినాక మేము అధికారులకు ఫోన్ చేసి చెప్పాము, డిఈ సార్కి చెప్పాము, కమిషనర్ గారికి తెలియజేస్తే మనుషులు పంపిస్తామన్నారు. కానీ ఎవరు రాలేదు, వచ్చి చేయలేదు. దీనివల్ల ప్రాబ్లం ఏమంటే దోమలు, ఈగలు ఎక్కువ అవుతున్నాయి, రివర్స్ వస్తున్నాయి ఇంట్లోకి నీళ్ళంతా. కింద ఉండే వాళ్ళకి బాగా ప్రాబ్లంగా ఉంది. నీళ్ళంతా ఇంట్లోకి రివర్స్ వచ్చి జ్వరాలు వచ్చి ఆయన జ్వరంతో ఉన్నాడు పెద్ద ఆయన. జ్వరం వచ్చేసింది. తర్వాత నీళ్ళేమో 4 రోజులకు ఒకసారి వదులుతారు. అది వాసన. డ్రైనేజ్ వాటర్ మంచి వాటర్ కలిసిపోతుంది. ఈ నీళ్ళు మేము తాగాలి, అదే నీళ్ళు వాళ్ళు తాగుతారా? తాగలేరు. అధికారులకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం. నీళ్ళు మాత్రము శుభ్రంగా వదలడం లేదు. ఒక 10 నిమిషాలు వదిలినా సరే పైన వాళ్ళకి ఎక్కవు, పైన వాళ్ళంతా మళ్ళీ కిందకు వచ్చి గొడవలు, మాకు నీళ్ళు రాలేదనేసి. సంవత్సరాలుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తిరుగుతూనే ఉన్నాము. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఆర్డీ కూడా ఇచ్చారు, ఆర్డీ కాడికి వెళ్తే ఇంకో దగ్గర వెళ్ళమంటారు. ఈ అధికారులు ఎంతసేపు ఉన్నా ఈ కాగితాలకు పరిమితం అవుతున్నారు తప్పితే చేసేవాళ్ళు ఎవరు ఇక్కడ కనబడట్లేదు. ఇంకా మీరైనా ఇప్పటికైనా ఈ మీ సిటీకి ద్వారా స్పందించే అధికారులు వెంటనే మాకు సమస్య తీర్చవలసిందిగా కోరుచున్నాం. బస్సు సౌకర్యం లేక, ఆసుపత్రి లేక, చివరకు చస్తే శవాన్ని పూడ్చుకునేందుకు జానెడు జాగా కూడా లేదని దామినేడు కాలనీ వాసుల పట్ల అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
చేతులు చూడండి, లేక హాస్పిటల్, మంచి హాస్పిటల్ లేక తిరుపతి కట్టుకొని పరిగెత్తున్నాం బిడ్డని. ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి మాకు. అసలు వస్తూ ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళు వస్తూ ఉన్నారు, మీటింగ్లు పెడతా ఉన్నారు, చేస్తూ ఉన్నారు, మీకు చేస్తాము మీటింగ్ పాలితో మేము చేస్తామంటారు, వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ దిక్కు దాడం ఏమీ లేదు ఇక్కడ. ఏమన్నా అడిగా అనుకో, ఒక బ్లాక్ అందరం కలుసుకొని చేసుకుందామన్నా అనుకో, మాకేం అవసరం ఉంది, మీకు కిందకి నీళ్ళు వస్తుంటే కింద చేసుకుంటే పైనతో గొడవలు, ప్రతిరోజు చెత్త పైనుంచి కిందకి వేస్తారు, ప్రతి దాంట్లో సమస్య మాకు ఇక్కడ. ఇల్లులు ఇచ్చారు అంతవరకే, మేమేం సార్ బాడికి కట్టుకోలేక తిరుపతిలో బాడికి ఇంత దూరం వచ్చున్నాము. ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళి ఒక ఇంట్లో మొగోడు బయట వెళ్ళి రావడానికి ఎంత ఇబ్బంది పడుతుంది, వచ్చేదాకా గుబులు, ఎక్కడ ఏం జరుగుతుంది గుబులు, మనిషి వచ్చేదాకా ఇంట్లో అన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ పరిష్కరించే వాళ్ళైతే లేరు. ఇంతమంది ఇప్పుడు సుమారు 2,000-3,000 ఇండ్లు కాపురాలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఎత్తుకొని పోయి రోడ్లలో కాలుస్తూ ఉండరు. ఎందుకోసం? మాకు ఇన్ని ఇండ్లు ఇచ్చినారు, ఉండేదానికి ఇల్లు ఇచ్చినారు, కానీ ఇల్లు ఇచ్చి ఏం సుఖం, చచ్చిపోతే పూడ్చేదానికే స్థలం. అధికారులకు మాత్రం మంచి స్థలాలు ఉంటాయి, వాళ్ళకి ఎక్కడ కానీ భూమి ఉంటుంది, వాళ్ళు డబ్బుతో ఏదైనా కొనగలుగుతారు. మేము బీదోళ్ళు ఎక్కడ కొనగలుగుతాం? ఇప్పుడు మేము చచ్చిపోతాం, ఇప్పుడు మాకు శ్మశానానికి ఎత్తుకొని పోవాలంటే 10-20 కిలోమీటర్లు తీసుకొని పోవాలి. 20 కిలోమీటర్లు తీసుకొని పోవాలంటే వేడుకొని అర్జీల పైన అర్జీలు ఇచ్చి అధికారులకు ఇచ్చి సాల్వ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇంకా ఆటోకి పోవాలా, ఒక దినం వేస్ట్ అయితే ఒక 100 రూపాయలు కూలిపోతుంది. ఒక 100 రూపాయలు కూలిపోతే ఏం చేయాలా? బిడ్డలకు సాక్కల్లా, లేదు మీ దగ్గరకు తిరగాల, మేము చచ్చిపోయిన వాళ్ళకి ఎత్తుకొని మీ రోడ్లలో కాల్చాలి, ఏం చేయాలా? ఇదే నా ప్రభుత్వము. ప్రజాప్రతినిధులు తమను కేవలం ఓట్లకే పరిమితం చేస్తున్నారే తప్ప మనుషులుగా గుర్తించటం లేదని పాపోతున్నారు. రాజకీయ పార్టీలు సైతం బహిరంగ సభలు పెట్టినప్పుడు తమను మభ్యపెట్టి సభలకు తరలించుకుని చివరకు మోఖం చాటేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిన దామినేడిలో శాంతి భద్రతలను పరిరక్షించి తమకు రక్షణ కల్పించడానికి పోలీస్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయమన్నా పట్టించుకోవటం లేదని మరో మహిళ బాపోయింది. ఇదిలా ఉంటే గోరు చుట్టుపై రోకలిపోటు చందంగా హౌసింగ్ బ్యాంక్ అధికారుల ఒత్తిళ్లు మరీ ఎక్కువైపోయాయని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినప్పుడు దివంగత నేత ఎలాంటి వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదని, వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారని, అయితే అధికారులు మాత్రం వడ్డీల ముసుగులో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కనీస వసతులు లేక, ఉపాధి వనరులు లేక దామినేడులో నానా తంటాలు పడుతుంటే హౌసింగ్ బ్యాంక్ అధికారులు మాత్రం నోటీసులతో కాలనీ వాసులను బెంబేలెత్తిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలనీ వాసుల మొర ఆలకించాలని ప్రాధేయపడుతున్నారు. ఈ 2,000 ఇళ్లలో ఒక 200 ఇళ్ళకో 300 ఇళ్ళకో సెంట్రల్ గవర్నమెంట్ 9,000 రూపాయలు సబ్సిడీ మాఫీ చేసింది, మిగతా ఇళ్ళకి పోయిలా. అది ఏంటంటే 2009లో గవర్నమెంట్ ఇష్యూ చేసింది అనేది బ్యాంక్ వాళ్ళు చెప్పారు. మాది కూడా పోయింది, ఎక్కువ ఇల్లు ఉన్నాయి కదంటే మాకు తెలియదు అనేసి అన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేకి చెప్పినా ఆయన పడుచుకోవటం లే, మినిస్టర్ చెప్పినా పడుచుకోవడం లేదు, స్థానిక అధికారులు పడుచుకోవడం, బ్యాంక్ వాళ్ళు పడుచుకోవడం లేదు. దీనికి సంబంధించి ఒక లెటర్ సబ్సిడీ తోస్తారు కదా, 9,000 అంటే పేదవాడికి మేలు చేసినట్టు అవుతుంది కానీ కీడు చేసినట్టు కాదు కదా. అది ఊరు పడుచుకునే నాదుడే లేదు. ప్రతి నెల 1000 కట్టు 2,000 కట్టు వడ్డీ కింద వెళ్ళిపోతుంది, 400-500 అసలు జమ అవుతుంది అనమాట. మిగతా అంతా వడ్డీ కింద వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంత వడ్డీ వేసుకుంటున్నారో ఏమనేది అసలు ఎవరికి అర్థం కావటం లేదు. మొన్న ఒక 10 రోజుల క్రితం బ్యాంక్ వాళ్ళు 10 రోజుల క్రితం బ్యాంక్ వాళ్ళు వచ్చారు. బ్లాక్ చేసి మీరు బ్యాలెన్స్ కట్టకుండా ఉంటే మీ ఇల్లు జప్తు చేస్తాము, గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది అనేసి చెప్పి ప్రతి బ్లాక్ నోటీస్ చేసి ప్రతి డోర్ టు డోర్ చెప్పేసి వెళ్తాం. అప్పుడు మేము ఫస్ట్ 5,000 డిపాజిట్ కట్టాము, నెలకు 500 కట్టమన్నారు, నెలకు 600 కడుతున్నాము. ఆ నెలకు 600 కట్టిన ఒకసారి 10,000 15,000 కడతా ఉంటే దాన్ని మొత్తానికి వడ్డీ కింద వెళ్ళిపోయినామ్మా, మీ అప్పు అలాగే ఉందంటున్నారు. బ్యాంక్ వాళ్ళు 45,000 కట్టమంటున్నారు, హౌసింగ్ వాళ్ళు 45,000 కట్టమంటున్నారు. కట్టినాక మీకు పన్ను వస్తుంది, మేము ఒక్కరం కట్టేస్తాము, మా క్లియరెన్స్ ఇచ్చేసి పన్ను ఏంటంటే కాదు, దామినేడు మొత్తం ఎన్ని ఇల్లు 33 బ్లాకుల్లో ఒక ఇల్లు బ్యాలెన్స్ లేకుండా కడితేనే మీకు అన్ని హక్కులు వస్తాయి, లేదంటే మాత్రం మాకు సీజ్ చేసే అధికారం కూడా ఉందనేసి అధికారులు బెదిరిస్తున్నారు. కానీ ఆ 600 కడతారు, 600 కడుతున్నారు. ఇక్కడ ఏముంది, ప్రజలకి ఏ పనికి వెళ్ళాలన్నా రోజుకి 30 రూపాయలు ఆటోకి కావాలి. ఆ 30 రూపాయల ఆటోకి ఎవరు ఇస్తారు? ఆ బాడు అక్కడ తిరుపతిలో కట్టుకొని ఉండలేమా? ఏదో ఊరికి వచ్చినామని ఉన్నాం ఇక్కడ, కానీ పట్టించుకోవడం లేదు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే నినాదంతో భాష్యం స్కూల్ విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 66వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భాష్యం స్కూల్ విద్యార్థులు మంగళవారం ఫ్లెక్సీ బ్యానర్లను చేతబూని కరపత్రాలు పంచుతూ రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా భాష్యం స్కూల్ అధ్యాపకులు సిటీ ఛానల్తో మాట్లాడుతూ ఆగస్టు 15 సందర్భంగా రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. భాష్యం స్కూల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే రక్తదాన కార్యక్రమంలో నగర ప్రజలు భాగస్వాములై జయప్రదం చేయాలని ఆయన కోరారు. తిరుపతి 8 బైపాస్ రోడ్లో ఉన్న భాష్యం స్కూల్ పబ్లిక్ స్కూల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టామండి. దీని గురించి తెలియాలని ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం పిల్లల చేత ర్యాలీ పెట్టామండి. ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేసి రేపు కాలేజీ పిల్లలు కానీ తిరుపతి గ్రామ ప్రజలు మొత్తం వచ్చి ఈ యొక్క దాంట్లో పాల్గొని రక్తం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. బ్లడ్ డొనేషన్లో పాల్గొని అదో మూగజీవి, నమ్మిన బంటు, విశ్వాసానికి మారుపేరు, అదే శునకం. శునకానికి సేవలందించి తమతో సమానంగా చూసుకునేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అయితే తిరుపతికి చెందిన ఓ కుటుంబం శునకాన్ని తమలో ఒకరిగా చూసుకుంది. అది మృతి చెందితే కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. సగటు మనిషిలాగే విగత జీవి అయిన ఆ శునకానికి సాంప్రదాయబద్ధంగా కర్మక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆ కుటుంబ యజమాని. స్థానిక బండ్ల వీధిలో కాపురముంటున్న పులిగూరు ప్రభాకర్ రెడ్డికి పెంపుడు జంతువులంటే, ప్రత్యేకంగా కుక్కలంటే మరీ మక్కువ. ఆ మక్కువతోనే 17 సంవత్సరాల క్రితం ఓ 2 నెలల కుక్క పిల్లను తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తన 2 పిల్లలతో పాటు ఆ పెంపుడు కుక్కను బిడ్డలా చూసుకుంటూ ఆప్యాయంగా పెంచుకుంటూ వచ్చారు. అయితే 1.5 ఏడాదిన్నర కాలంగా ఆ కుక్కకు అనారోగ్యం చేసింది. 2 కళ్ళు చూపును కోల్పోవటమే కాకుండా కాళ్లు కూడా చచ్చుబడిపోయాయి. అయినా ఆ పెంపుడు జంతువును నిర్లక్ష్యం చేయకుండా యజమాని దానికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. లేవలేని ఆ మూగజీవికి అవసరమైన పరికరాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. చూపు తెప్పించాలని చెన్నైలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లినా కుక్కకు వయసు మీరిపోయిందని, ఆపరేషన్ చేసిన ఫలితం ఉండదని చెప్పడంతో వెనక్కి తీసుకొచ్చి మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అయితే మంగళవారం వేకువజామున ఆ కుక్క అనారోగ్యంతో మృతి చెందడంతో ఇంటిల్లిపాది విషాద ఛాయలు అలుముకున్నాయి. 17 సంవత్సరాల పాటు ముద్దుగా పెంచుకున్న ఆ మూగజీవి మిగతజీవి కావటంతో ఆ యజమాని సొమ్ముసిల్లి పడిపోయాడు. తేరుకుని సగటు మనిషికి నిర్వహించేలా సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. శ్మశాన వాటికలో ఖననం చేసి ఆ మూగజీవితో ఉన్న బంధాన్ని చాటుకుని జంతు ప్రేమికులకు ఆదర్శంగా నిలిచారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 34,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఇంకా 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా దర్శించుకునే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి దర్శనానికి 17 గంటల సమయం, దివ్యారామం దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న వారికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఖాళీ గదులు, సేవా టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 4, 50 రూపాయల గదులు 13, 100 రూపాయల గదులు 6, 500 రూపాయల గదులు 2 అందుబాటులో ఉన్నాయి. వసంతోత్సవ టికెట్లు 117, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 186 అందుబాటులో ఉన్నాయని, వీటిని బుధవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,830 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 30,265 రూపాయలు కాగా, వెండి 1 కేజీ ధర 53,915 రూపాయలు, 1 గ్రామ్ రీటైల్ ధర 57 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుగ్గిపాలవుతోంది. వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఫీజు రియంబర్స్మెంట్ పై స్పష్టమైన ప్రకటన చేయాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి డిమాండ్. అవినీతి భూమిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. గవర్నర్ను రీకాల్ చేయాలి. టీడీపీ ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్. అవినీతి మంత్రులు నైతిక బాధ్యత వహించాలి. పదవులకు రాజీనామా చేయాలి. సీఎం స్పందించకపోతే ప్రజా విశ్వాసాన్ని కోల్పోతారు. కిరణ్ సర్కారుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హితవు. సమస్యల వలయంలో దామినేడు ఇందిరమ్మ కాలనీ. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు, పట్టించుకోని అధికారులు. సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ
వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.